అమరావతి నిర్మాణానికి పునర్నిర్మాణం చేస్తారు. దాన్ని కొంతమంది వైసీపీ వాళ్ళు ఇది దుష్ప్రచారం చేస్తున్నారు. దాని మీద మీరేమంటారు? అమరావతి అనేది వైసీపీ నేతలకు కానీ వైసీపీ కుటుంబాల్లో కానీ ఎవరికి ఇష్టం లేదు. అసలు ఎవరికి వైసీపీలో ఎవరెవరైతే ఎంతమంది అయితే ఉన్నారో అంతమందికి ఇష్టం లేదు. ఆంధ్రప్రదేశ్లో 5 కోట్ల మంది ఉన్నారు, కానీ అందరూ కూడా తెలియపరచాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది కనుక ఆయన కూడా మోడీ గారిని ఆహ్వానించాడు. మరి వాళ్ళందరూ కూడా వచ్చి కూడా అమరావతిని 3 సంవత్సరాల్లో పూర్తి చేద్దామని మోడీ గారు కూడా హామీ ఇచ్చారు. వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నంత కాలం ఏపీలో ఎక్కడైనా కూడా రోడ్లలో కానీ ఎక్కడన్నా డ్యాముల దగ్గర కానీ ఏదన్నా కానీ ఒక తట్టడ మట్టేసిన పాపన బాల. రోడ్లన్నీ పాడైపోయినాయి ఏపీ గవర్నమెంట్లో. బస్సులన్నీ కూడా యాక్సిడెంట్లే. ఎందుకంటే ఆ గోతులను బట్టి ఒక గోతులోకి వెళ్తే ఇంకో గోతులోకి వెళ్తుంది, ఇంకో గోతులోకి వెళ్తే ఇంకో గోతులోకి వెళ్తుంది. టైర్లు పగిలిపోతున్నాయి, కమాన్ కాట్లు ఇరిగిపోతున్నాయి. అనేది పక్కనే ఉంది, కరకట్ట పక్కన ఉంది, వరదలు వస్తే మునిగిపోతుంది. అందుకే మేము వ్యతిరేకిస్తున్నాం. ఇది 3 రాజధానులు అయితే డెవలప్ అవుతుంది. అన్ని చోట్ల రాయలసీమ కానీ ఉత్తరాంధ్ర కానీ ఇక్కడ ఫండ్స్ ఇవన్నీ డెవలప్ అవుతాయి. అందుకే మేము 3 రాజధానులు అన్నామని అంటున్నారు. దాని మీద మీరు? జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పాలకవర్గం కానీ వాళ్ళ వైసీపీ వాళ్ళు ఎవరైనా కూడా అంతా రాంగ్ రూటే. ఆ రోజున మరి ప్రతిపక్షంలో ఉన్నారు కదా చంద్రబాబు, అధికారంలో ఉన్నారు కదా. అధికారంలో ఉన్నప్పుడు ఈయన జగన్మోహన్ రెడ్డిగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ రోజున ఎందుకు మాట్లాడాలా? కెస్టొడ్డు ఉంది, అది మునిగిపోద్ది అనేది ఎందుకు మాట్లాడాలా? అయితే తెలుగుదేశం గవర్నమెంట్ ప్రతిపక్షంలోకి వెళ్ళిపోయాక 3 ముక్కలాట ఆడిన మాట జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఎమ్మెల్యేలకే మంత్రులతో ఆడిచ్చాడు. 3 ముక్కలాట ఆడిచ్చేశాడు. అంటే వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి భూములు కట్టబట్టడానికి చంద్రబాబు నాయుడు గారు చూస్తుంది అని మాట్లాడుతున్నారు వైసీపీ వాళ్ళకి నిద్ర పడతలప్పుడు. వైసీపీ ఎవరైతే నాయకులు ఉన్నారో అంబటి రాంబాబుతో సహా నిద్ర పడతలేదు వాళ్ళకి. ఎందుకంటే ఇది ఎట్టయినా 3 సంవత్సరాలతో రాజధాని పూర్తి అయిపోద్ది. మళ్ళీ మనం అధికారంలో వచ్చే పని లేదు. అసలుగా మనకి భవిష్యత్తు అంటూ లేదు. చంద్రబాబు నాయుడు గారు కనుక డోర్లు తీసుంటే జ్వరపడటానికి వైసీపీ వాళ్ళు చాలామంది ఉన్నారు. అయినా చంద్రబాబు నాయుడు గారు కూడా డోర్లు వేసే ఉంచుతున్నాడు. ఎందుకంటే వైసీపీ వాళ్ళు వచ్చి జ్వరపడతారేమోనని. అయినా ఇంకొక విషయం, అసలు ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అమరావతిని చంపేసింది వైసీపీ ప్రభుత్వమే. నాయకులు ఉన్నారు చూసారా, ఆ నాయకులందరూ కూడా ఒకరు కాకపోయినా ఒకరైనా కూడా చేద్దాము కడదామనే వాళ్ళు కూడా ఎవరు లేరు. ఇదంతా కూడా వర్షం వస్తుంది మునిగిపోద్ది అనే దాని మీద వాళ్ళ కాడికి వైసీపీ నేతల కాడికి ఎక్కువగా ఆలోచన పరులు కానీ ఇంజనీర్లు కానీ పార్టీలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారికి తెలుసు అవన్నీ కూడా వీళ్ళేం చెప్పవసరం.